నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే వైసీపీ లక్ష్యం, టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణ. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, కేంద్ర మంత్రి రూపాల. పర్యాటకం ముసుగులో వైసీపీ రియల్ ఎస్టేట్ చేస్తుంది, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. రాష్ట్రంలోని అన్ని తండాలు పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని, విద్యుత్, త్రాగునీరు సహా ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. హైదరాబాద్ లోని బంజారా భవన్ లో నిర్వహించిన సంత్ సేవాలాల జయంతిని పురస్కరించుకొని ఏర్పాట్లు చేశారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంజారా సోదరులతో సమావేశం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసేంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చినట్లు గుర్తించారు. మీ ఆశీర్వాదంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, సేవాలాల్ జయంతిని ఆప్షనల్ డే హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఉత్సవాలను నిర్వహణకు 2 కోట్ల విడుదల చేస్తున్నట్టు చెప్తూ తక్షణ మందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మిత్రులారా, ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మా బంజారా ఆదివాసీ సోదరులు బంజారా హిల్స్లో ఉండే బంజారా భవన్లో వారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి, ఈ రాష్ట్రంలో బంజారాలకు సముచితమైన గౌరవం ఉంది, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ, మాజీ శాసన మండలి సభ్యులు, ముఖ్యమైన నాయకులు పెద్దలు జానారెడ్డి గారిని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు, అదేవిధంగా మా మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తున్నారు. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్డ్ ట్రైబ్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించిండ్రు. ఆ రోజు దీనికి సంబంధించి దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదానే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీరుపై పలు విమర్శలు గుప్పించారు. ఉద్యమాల పోరాటగడ్డ ఉత్తరాంధ్ర అని, ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు నా వందనం అంటూ ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న మా పసుపు సైన్యానికి పాదాభివందనం. ఉత్తరాంధ్ర గర్జించింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర గడ్డ. మీకు ఏమైనా సహాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అదే ఎవరిని మోసం చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది.
ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన నేల విజయనగరం జిల్లా. ముఖ్యమంత్రి జగన్ ఒక 420. ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 420 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికే జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తాతయ్య కోపం ఎందుకు తాతయ్య? ఇప్పుడే తమ్ముడు కూర్చోండి, తాతయ్య కంపట్లేదంట. అన్నా మీరు కూర్చోవాలి తమ్ముడు, వెనకాల తాతయ్య కంపట్లా. కూర్చో 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 అబ్బా తమ్ముడు, కూర్చోవాలా. పక్కకు రా, వెనకాల కంపట్లేదంట. తమ్ముడు వినాలమ్మా, నానా ప్లీజ్ కూర్చోవాలమ్మా, వెనకాల కంపట్లేదు. తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు. మీరు కూర్చోపోతే కుర్చీ నా వైపు వచ్చేటట్టు స్వామి. కూర్చోండి ముందల, కూర్చో స్వామి, పుణ్యం ఉంటుంది నీకు. కూర్చోనా కాంటే ముందల వచ్చి కింద కూర్చోండి, తప్పదు. ఇంకా కుర్చీలు లేవు, తక్కువనే కదా. కూర్చో, పల్లెని ముందరకు వచ్చి కూర్చో. కూర్చో అబ్బా, ఇంకా తప్పదు కదా. తమ్ముడు ప్లీజ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా, ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. దివ్యాంగులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. విశాఖలోని పోర్టు ఆవరణలో సుమారు 3000 మందికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సమక్షంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. సందర్భంగానే 2 కోట్ల విలువైన బ్యాటరీ వాహనాలు పరికరాలు పంపిణీ చేశారు. ఈ పరికరాలన్నీ ఉచితంగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి ఈ కార్యక్రమానికి హాజరవ్వటం నిజంగా ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంత విలువిస్తుందో, ఈ కార్యక్రమం ఎంత ప్రాధాన్యమైందో తెలిపేటువంటి ఒక अंशम। आपको धन्यवाद रूपाला जी, मेरे आग्रह पर यहाँ आने के लिए और इस कार्यक्रम की शोभा बढ़ाने के लिए। అలాగే ఈ కార్యక్రమంలో మనకి ఇప్పుడే ఏపీ డిజబిలిటీస్ కార్పొరేషన్ ఎండి గారు కుమార్ రాజా గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ అలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్ గారు, అలాగే ఈ డిపార్ట్మెంట్కి ఏడీగా వ్యవహరిస్తున్నటువంటి మాధవి గారు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ గారు, అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వందనం, అభివందనం। పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని కోరగా నా అభ్యర్థన మేరకు ఆమోదించడం, తర్వాత నవంబర్ డిసెంబర్ మాసాల్లో 13 క్యాంపులు నిర్వహించడం, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా విజయనగరంలోని ఎస్కోట నియోజకవర్గంలో కూడా ఈ క్యాంపులు నిర్వహించడం, దానికి సంబంధించి విజయనగరం ఏడీ గారు కూడా బహుశా వచ్చున్నారు, జగదీష్ గారు, ఇటువంటి 13 క్యాంపులు నిర్వహించి దివ్యాంగులని ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచే కార్యక్రమం చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి, సమస్య ఏమిటి, దాన్ని అలింకో అధికారులు డాక్టర్లు పర్యవేక్షించి ఎవరికి అవసరమైన ఉపకరణం ఏంటో అంచనా వేసి 2 నెలలు తిరగకుండానే ఈ ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఈరోజు సుమారు 3000 ఉపకరణాలని దివ్యాంగులకి ఉచితంగా ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। राजा ऐसा होना चाहिए जो जनता के सुख से सुखी हो, जनता के दुख से दुखी हो। मुझे ये बताते हुए बड़ा गर्व हो रहा
कि आज हमारे देश को एक ऐसे प्रधानमंत्री मिले जो गरीबों के दुख को देखकर द्रवभूत हो जाते हैं और उनके दुख को काटने के काम में लग जाते हैं। రాజా ఒక రాజా ఎలా ఉండాలంటే ప్రజలు సుఖంగా ఉంటే తాను కూడా సుఖంగా ఉండి, ప్రజలు దుఃఖంలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే తాను కూడా అటువంటి దుఃఖాన్ని కలిగి వారి దుఃఖాన్ని దూరం చేసేవాడిగా ఉండాలి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదే విధంగా సామాన్య ప్రజలకి, పేదలకి కలిగే కష్టాల పట్ల సరైనటువంటి ఒక దృక్పథం కలిగి, ఒక సున్నితత్వ మనస్తత్వం కలిగి వారి దుఃఖాన్ని దూరం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. ऐसी सुंदर योजना जो प्रधानमंत्री जी ने देश भर के दिव्यांगों के लिए बनाई है, उनको जमीन तक पहुंचाने का काम करने के लिए मैं इस विभाग के मंत्री डॉक्टर वीरेंद्र कुमार जी को भी मैं याद करके बधाई देना चाहता हूं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దేశంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఇటువంటి ఉపకరణాలు ఇచ్చి వారి జీవితం కొంత సౌలభ్యం చేయటం కోసం ఇటువంటి ప్రయత్నం చేసినందుకు, ఇటువంటి సహకారం అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళలను మరి గ్రౌండ్ లెవెల్లో సాకారం చేయటం కోసం అది ఇక్కడే ధరాతలపైకి తీసుకువచ్చినందుకు, దేశవ్యాప్తంగా అమలు చేసినందుకు మంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పర్యాటక శాఖ ముసుగులో రుషికొండపై సీఎం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసి ఇప్పుడు మళ్లీ రాజధాని హైదరాబాద్ అంటూ మాట్లాడడం సరికాదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజధాని పేరు చెప్పి 4 వైసీపీ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారే తప్ప విశాఖలో పరిపాలన రాజధాని ఎక్కడా నిర్మించలేదన్నారు. విశాఖ ప్రభుత్వం అతిథి గృహంతో పాటు రైతు బజార్లు కలిపి 25,000 కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, ఉభయ సభల్లో కేంద్రం మెడలుంచారా? బొత్స సత్యనారాయణ గారు ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడై ఉండి నిన్న మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జనసేన పార్టీకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇదే బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విభజన జరుగుతున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి, పార్టీకి చీఫ్గా ఉన్నటువంటి పిసిసి చీఫ్గా వ్యవహరించిన విషయం ఈ బొత్స సత్యనారాయణ గారు గుర్తు తెచ్చుకోవాలి. మరి ఇదే పిసిసి చీఫ్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కనీసం రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిన్న మాట్లాడుతున్న మాటలను చూస్తూ ఉంటే ఆనాడు బొత్స ఎందుకు పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేయలేదు? బొత్స రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి సై అని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర విభజన కోసం లెటర్ ఇచ్చి రాష్ట్ర విభజనకి కారకుడి బొత్స సత్యనారాయణ కాదా? మరి ఆనాడు అదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆఖరి బంతి కొడతాను, నేను ట్రై చేస్తాను విభజన కాకుండా అని చెప్పి ఆయన రాజీనామా చేశారు ముఖ్యమంత్రి పదవికి. మరి బొత్స ఏం చేశారు? ఈ బొత్స ఆబ్కారీ మినిస్టర్గా ఉండేటప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్కి లిక్కర్ సిండికేట్లో ఏ విధంగా షాపులు వచ్చినాయో ఇవాళ గూగుల్ మ్యాప్ కొడితే తెలుస్తుంది. ఇదే సీతమ్మదారిలో ఆబ్కారీ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి ఇదే బొత్స సత్యనారాయణ విచారణ కోసం అక్రమంగా మద్యంలో డబ్బులు వీళ్ళు దోచుకుతున్నారన్న దానికి
వీళ్ళు రాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందని కేంద్రం చెబుతుంటే తప్ప ఎందుకు జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మణిక్కన్ ఠాగూర్ అన్నారు. గురువారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. అక్రమ మైనింగ్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. This is the third zonal review meetings of the Mandal presidents for the past 3 days in Vizag has been taken over illegally and without unlimited ecological damage has been done for the future generation of Andhra Pradesh by Mr. Jagan. And the way they are making money every day, they are making into hundreds of crores illegally. Cash. There is no accounted money onto it. There is no revenue. Very less revenue is shown to the Andhra Pradesh government, and with that comparatively, they makes money of more than 50 times more than the legal money what they are showing to the government of Andhra Pradesh. It shows that Jagan government is making a mistake, and Modi government knows that Jagan is making a mistake and looting the state of Andhra Pradesh, but they are not ready to act. It shows that Modi and Jagan are in hand in glove. They are not ready to act. Modi government is not ready to act on Jagan on the illegal sand mining. We demand that the illegal sand mining issue should be taken seriously, and Congress party will take it further to the next level on this issue and demand that Modi government act on it, or we will approach the courts, be party to that issue on sand mining in which they are making crores of rupees. Second thing is about the రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవీవీ అని విశాఖ జనసేన అర్బన్ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తోందని, ఎంవీవీ దోచుకున్న సైట్లు స్థలాలు లిస్ట్ అంతా బయటకు తీస్తామని పేర్కొన్నారు. ఎంవీవీ వెంచర్లలో ఫ్లాట్లు కొనే వాళ్ళు ఆలోచించుకొని కొనండి అంటూ వచ్చే ప్రభుత్వం ఎంవీవీ కబ్జాలపైనే చట్టం పనిచేస్తుందంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలను చేశారు వంశీకృష్ణ. రెడీయా? ఏదో నాకు బాధ్యతలు ఉండండి. అరే ఎంఈని అడుగుతూ ఉన్నాను రా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే రారా బయటికి. నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క చిత్తకార్తి కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కన్నా బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను ఇంతవరకు ఎప్పుడు చదువుతాం మాట్లాడలేదు. ఎవర్రా బాధ్యతలు? నీ బాధ్యతలు చెప్పాలరా. గుర్రపియ రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక. ఎంత లిస్ట్ వేయాలి చెప్పు బాధ్యతల్ని. పర్సనల్గా చెప్పాలా? బిజినెస్ చెప్పాలి. ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు. నా నోరు తిరిపి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాటలని చిల్లరగా పేద వణుకో తోలు తీస్తాను. సన్యాసి ఎదవా. ఎవర్రా బాధ్యతలు? ఎవరికున్నారు బాధ్యతలు? లిస్ట్ చెప్పాలా? ధైర్యం ఉందా నీకు? రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవరు కాపాడుతాడో కాపాడవాళ్ళకి ధైర్యం ఉంటే కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. ఎవరి బాధ్యతలు ఎంతమంది తీస్తాను బయటికి. ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయి చెప్పాలి నేను. నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను బతుకుతుంది ఎత్తిక్స్తో. ఆస్తులు అమ్ముకున్న అప్పులు కట్టా, ఉన్నవి కూడా అమ్ముకుంటాను. అలా అంతే తప్ప నీలాగా జాతి నీతిని బతకను. వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను. వాళ్ళ ఆస్తులు దోసుకోవడం నాకు తెలీదు.
మనిషి పుట్టక పుట్టినోడు ఎవరు? నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఎవరు చెప్తున్నారు నీ వెనక? చిల్లరగాలు మాట్లాడకు. రోడ్డు ఎక్కిపోతావు ఏదో నేను నోరు తెస్తే. ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు. తంతాది మీ ఆవిడ బయటికి నిన్ను నేను నోరు తెరిస్తే. పిచ్చి కుక్క. ఒక వ్యక్తి గురించి నీ వ్యక్తిత్వం తెలుసుకో. నేను బతుకుతుంది వ్యక్తిత్వం మీద, క్యారెక్టర్ మీద. నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు? నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకొని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటారా? నీ ఎక్కడికైనా రెడీయే. ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా. నేను ఎవరికి భయ. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 5 రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజ్యశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదిక పైన విశేష పూజలు, హోమాలు, పారాయణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. వైదిక పరమైన తంత్ర విధానంలో రాజశ్యామల అమ్మవారి అర్చన విధులు కేవలం విశాఖ శారదాపీఠంలోనే జరుగుతాయన్నారు. रुद्रहोतारं ऋत्विजं वामहं वृणे मृतोऽस्मि రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదికపరమైన తంత్ర విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖ శ్రీ శారదాపీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్న ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రజలు శ్రేయస్సు, భక్తుల యొక్క కోరికలు నెరవేరరాడాలు, అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగాలని సదుద్దేశం చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశం చేత ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు, హోమాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు. చాలా అద్భుతమైన కార్యక్రమం, మంచి శక్తివంతమైన కార్యక్రమం. బంగారమ్మ తల్లి భక్తి బృందాన్ని నడిపిస్తున్న సింగంపల్లి వెంకట్రావు నాకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారని తాసుబిల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో శంకర్ నాయుడు యువ సైన్యం జనరేషన్ యువ బంగారమ్మ తల్లి భక్తి బృందం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 110 యూనిట్ల బ్లడ్ ని దాతల నుంచి సేకరించారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి పర్యవేక్షణలో శిబిరంలో బంగారమ్మ భక్తి బృందం సభ్యులు సింగంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మన అందులో ఉండి ఎంతో పాటు ఈక్వల్గా సేవా కార్యక్రమంలో అనేకమై ఎంతోమంది ఉండే వాళ్ళందరూ కలిపి ఈరోజు ఎక్కడ ఎవరికి బ్లడ్ కావాలన్నా ఇమ్మీడియట్గా ఏర్పాటయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. వస్తాను క్యాంపెయిన్ మన అందులో ఉండి ఎంతో పాటు ఈక్వల్గా సేవా కాదు. రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడమే కాకుండా వాళ్ళు కూడా రక్తదానం చేసే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందండి. అంటే వాళ్ళ లైఫ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 5 years వరకు ఆయుష్ పెరుగుతుందండి. అంటే క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ చాలా రకాల అంటే రక్తం అనేది ఇప్పుడు మన ఫ్లో అయితే పలచబడుతుందండి. అప్పుడు ఎప్పుడైతే ఒక కాలంలోన వాటర్ ఫ్లో అయితే అలా పలచి వెళ్తుందండి. ఎప్పుడైతే స్ట్రక్ అవుతుందో ఆటోమేటిక్గా రకరకాల చెత్త ఏర్పడుతుందో మన బాడీలో బ్లడ్ కూడా అంతేనండి. రక్తం అనేది అలా ఫ్లో అవ్వాలి. ఎప్పుడు ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రక్తం పలచబడుతుంది. పలచబడినప్పుడు ఐరన్ స్థాయి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ బాడీలో చాలా మనకు తెలియకుండా చాలా జబ్బులు వన్స్ ఏదైనా మనకి వచ్చిందంటే అది తగ్గడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. మాకే కాదండి, రక్తదానం అంటే ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారండి. చిరంజీవి గారిని బేస్ చేసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. సేవలో మొదటగా రక్తదానం అండి. రక్తదానం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారండి. మేము గత 30 సంవత్సరాల క్రితం కస్తూర్బా అనాథ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించిన దానికి కూడా ఫౌండర్ చైర్మన్ నేనే. అప్పుడు మాకు రక్తదానం ఇవన్నీ తెలియవు. ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో పుట్టినరోజు కానీ అదే కార్యక్రమం చేసేవాడిని. చిరంజీవి గారు రక్తదానం చేయమని చెప్పిన తర్వాత ఇప్పుడు మాకు ఇన్స్పిరేషన్తో ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు February 15వ తారీఖునే వెళ్ళి రక్తదానం చేసేవాడిని. కానీ ఎందుకు చేస్తున్నాం నాకు తెలియదు, మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో చేసేవాడిని. కానీ ఆయన జన్మదినం అంటే ప్రత్యేకంగా పెట్టవలసిన కారణం ఏంటంటే ఆయన ఆషామాషి మనిషి కాదు. ఎందుకంటే కాసుబల్లి ఫౌండేషన్ అంటే ఈ మధ్య మీరు వినే ఉంటారు, మాకు కూడా సత్కారం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న మాటలు చెప్తుంటే వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చోడవరం జనసేన ఇన్ఛార్జి PVSN రాజు అన్నారు. గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని హైదరాబాద్ అనే అంశంపై సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడడం మరింత హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మార్చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి మాదిరిగా ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి హైదరాబాదే ఈ రాష్ట్రానికి రాజధానిని ఒక వితండవాదాన్ని మాట్లాడడం చాలా హాస్యాస్పదం. మరి వారి పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా నేను దాన్ని ఖండిస్తున్నాను. సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు అంటే వైసీపీ నాయకుల మానసిక స్థితి కానీ వైసీపీ నాయకుల పరిణితి కానీ ప్రజల పట్ల వారికి ఉన్న ఆలోచన దృక్పథాన్ని కానీ వారి వ్యాఖ్యలు విరుద్ధమైన వ్యాఖ్యలు తెలియజేయడాన్ని జనసేన పార్టీ తప్పుపడుతుంది. పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని ధ్వంసం చేసిన తర్వాత రకరకాల పేర్లు చెప్పి ఓట్లు దండుకోవాలని ఎమ్మెల్యేలు మార్చుకుంటూ ఎంపీలు మార్చుకుంటూ ప్రజలను మోసగిస్తూ పనికిరాని అబద్ధాలతో కూడిన పేపర్ యాడ్స్ని వాళ్ళ ఇంకొక సొంత పేపర్ డబ్బును ఆర్జించి పెట్టే ఒక యంత్రంగా తయారు చేసుకుని కోట్లాది రూపాయల సాక్షిపత్రిక యాడ్లు ఇచ్చుకునే వైసీపీ నాయకులు ప్రజల కోసం మాట్లాడడం చాలా విడ్డూరం, హాస్యాస్పదం. ఈవేళ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాం, విశాఖపట్నం ప్రజలకి కాదు రాష్ట్ర ప్రజలకి, ఒక ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలో పక్కన ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారిని చూసి నేర్చుకోవాలి. ఇవాళ బీజేపీకి సంబంధించి ఒక ఎంపీ రాజ్యసభ పంపాలని అక్కడ ఒక రాజ్యసభ ఎంపీని పెడితే సంఖ్యాబలం బీజేపీకి లేకపోయినా అక్కడున్న నవీన్ పట్నాయక్ గారు స్వచ్ఛందంగా అశ్విన్ వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రికి మద్దతు ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు, మా రైల్వే ప్రాజెక్ట్స్ కోసం, మా టెలికాం ప్రాజెక్ట్స్ కోసం.
విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ రైతుల నుంచి అక్రమంగా సంపాదించుకున్న సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా గెలిచేందుకు కుల సంఘాలతో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నారని టీడీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పాచర్ల ప్రసాద్ ఆరోపించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటు దక్కించుకునేందుకు ఆడారి ఆనంద్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఆంధ్ర క్యూరియన్ గా గొప్పలు చెప్పుకుంటున్న తండ్రి ఆంధ్ర కురియన్ కాదు, ఆంధ్ర ఆధారి అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అంటే అలా కాదండి, ఒక ఎమ్మెల్యేతోని వేరే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుని. ఆడారి ఆనంద్ ఈరోజు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అతని కుటుంబ నేపథ్యం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ భిక్షతో మరి ఆ డైరీ చైర్మన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి కోట్లు సంపాదించి ఆ కోట్ల డబ్బుతో తెలుగుదేశం పార్టీని ఒక టైంలో బ్లాక్మెయిల్ చేసి మరలా ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి వైసీపీ పార్టీ గెలుపు కోసం అతను కోట్లు కుమ్మరిస్తున్నాడు. ఆ నాన్నగారిని అందరూ ఆంధ్ర కురియన్ అంటారు. అతను ఆంధ్ర కురియన్ కాదు, ఆంధ్ర అదాని. ఆడారి ఆనంద్ అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఆ డైరెక్టర్లని పెట్టుకొని ఎవరైతే శ్రమనొచ్చి గ్రామాల్లో కష్టపడి కుటుంబం యావత్తు, రైతు కుటుంబం యావత్తు కష్టపడి పాడి పండిస్తున్నారో ఆ రైతుల రక్తమాంసాలు పీల్చుకు తిని ఈ రోజున ఆ కోట్లు సంపాదించిన డబ్బులతో ఈ రోజున రాజకీయాలు చేస్తున్న కుటుంబం అది. ఈ రోజున వెస్ట్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళా సరే కుల సంఘాలు పెళ్ళడం, మీకు కోట్లు ఇస్తాం, నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా ఒకప్పుడు తెలుగుదేశమే, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాను. రేపొద్దున్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తాను, లేదు వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేగా మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాను అని తెలుగుదేశం సానుభూతి పనులను, తెలుగుదేశం కార్యకర్తలని అతను అప్పీల్ చేస్తున్నాడంటే ఆ డబ్బు మతం ఎంత స్థాయికి వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సహకార వ్యవస్థని అపహాస్యం చేసిన వ్యక్తి ఆడారి తులసిరావు గారు. విశాఖ డైరీ ఏర్పడింది సహకార రంగంలో 1964 యాక్ట్ అది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు బస్బేలను ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అక్కయ్యపాలెంలో ₹1 కోటి ఏర్పాటు చేసిన ఈ బస్సేలను ప్రయాణికులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో విశాఖ నగరంలో 22 ప్రాంతాల్లో ఈ బస్ బేలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో 14 వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్, రాజు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులకు సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, ఒక పర్యాటక రంగంలో భారతదేశంలో విశాఖపట్నాన్ని శిఖరాగ్రాన్ని నిలపాలని, ఈ నగర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయల నిధులతో విశాఖపట్నాన్ని రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బస్ షెల్టర్స్ కావచ్చు, నీటి వసతి సంబంధించి కావచ్చు, పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వేలాది కోట్ల రూపాయలతో ఈరోజు విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఈ నగర అభివృద్ధి ద్వారా ఈ నగరంలో మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ, బ్యూటిఫికేషన్ విషయంలో కానీ పెట్టుబడులను కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆకర్షించే విధంగా ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో, అదేవిధంగా చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చే టూరిస్టులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బీచ్ రోడ్డుకి ఈరోజు మనం చూస్తే కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భోగాపురం వరకు కూడా బీచ్ రోడ్లో కొత్తగా ఒక 7 బీచ్లు ఏర్పాటు చేసి ఆ బీచ్ల ప్రజలకు అందుబాటులోకి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇప్పుడు కైలాసగిరి, ముడ్సర్లావా,
ఇలాంటి టూరిస్ట్ స్పాట్లతో పాటు అరకు, బొర్రా కేవ్స్, తాటిపూడి రిజర్వాయరు ఇలాంటి రిజర్వాయర్స్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ పెట్టి అక్కడ స్థలాన్ని కూడా ఇన్వెస్టర్స్కి పర్యాటక ప్రాజెక్టులు ఎవరైతే వస్తారో వాళ్ళు కేటాయించడంతో పాటు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఓబెరాయ్ లాంటి దిగ్గజ సంస్థలు పెద్ద పెద్ద రిసార్ట్స్ 7 స్టార్ రిసార్ట్స్ నిర్మాణానికి కూడా స్థలాలు తీసుకుని ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నగరానికి వచ్చేవారు అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండాలని రోడ్ స్పీడిఫికేషన్లో భాగంగా ఈరోజు బస్ షెల్టర్స్ని చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా బస్ షెల్టర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులకి విశాఖపట్నం నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా వీళ్ళు కన్వీనియంట్గా ఉండే విధంగా బస్ షెల్టర్ ఆధునీకరించడంతో పాటు టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా 4.5 సంవత్సరాల క్రితం విశాఖపట్నం, ఈరోజు విశాఖపట్నం చూసుకుంటే కళ్ళెదురుగా 4.5 సంవత్సరాల కాలంలోనే సర్వాంగ సుందరంగా అధునాక వసతులతో విశాఖపట్నం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు అందులో భాగంగా 14వ వార్డు, అదేవిధంగా 44వ వార్డులో 2 బస్ షెల్టర్స్, 45వ వార్డులో 1 బస్ షెల్టర్, 4 బస్ షెల్టర్స్ని ఈరోజు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారు, డిప్యూటీ ఫ్లోర్ అనూప్ గారు, కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు అందరూ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా 44వ వార్డులో ఈ బస్ షెల్టర్ను ఆనుకుని ఏదైతే గ్రీన్ బెల్ట్ ఏరియా ఉందో గ్రీన్ బెల్ట్ ఏరియాను కూడా స్పోర్ట్స్కి ఓపెన్ జిమ్తో పాటు షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, కొంత ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఈ ఫ్లవర్ గార్డెన్స్ కూడా ఈ గతంలో ఎవరు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేదు. వాకింగ్ ట్రాక్స్, ఫ్లవర్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఎంటైర్ స్ట్రెచ్ హైవేను ఆనుకున్న గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా ఆధునీకరించి ప్రజలందరికీ కూడా అదే మెడిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా చేసి ప్రజలకి ఆహ్లాదకర వాతావరణాన్ని, పరిశుభ్రమైన వాతావరణాన్ని, సెక్యూర్డ్ ఇవన్నీ కూడా సీసీ కెమెరా మోనిటరింగ్లో ఉంటాయి. సెక్యూరిటీ సిస్టమ్తో ప్రజలకి ఈ వాతావరణం తీసుకురావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే వైసీపీ లక్ష్యం, టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపణ. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, కేంద్ర మంత్రి రూపాల. పర్యాటకం ముసుగులో వైసీపీ రియల్ ఎస్టేట్ చేస్తుంది, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.